దేవుడు కుటుంబాన్ని ఏర్పరిచేటప్పుడు ఈ భూమి మీద దేవుడి తర్వాత మొదటి కుటుంబం ఎవరు? ఆదాము హవ్వలు. రైట్. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, మేనేజ్డ్ మ్యారేజా? మేనేజ్డ్ మ్యారేజ్ అంటే ముందు లవ్ చేసుకుని తర్వాత అరేంజ్ చేసుకుంటారు, దాన్ని మ్యారేజ్ అంటారు. ఏ మ్యారేజ్ వాళ్ళది? నన్ ఆఫ్ ది అబోవా? డి పైవేవి కావు అంటున్నారు కొంతమంది. డి లేదండి, 3 ఉన్నాయి చాయిస్లు. అయ్యో, నేనేం అడిగానండి? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేకపోతే మేనేజ్డ్ మ్యారేజా అని అడిగాను. బి కదా, అరేంజ్డ్ మ్యారేజ్. రైట్. ఎందుకంటే పాపం ప్రేమిద్దాం అన్నా కూడా అవ్వలేదు అక్కడ. ప్రేమించడానికి ముందు ఎదురుగా ఒక అమ్మాయి ఉండాలి కదా. దేవుడు పెళ్లి ఫిక్స్ చేసేసిన తర్వాత, అవ్వని సృష్టించేసిన తర్వాత అప్పుడు చూశాడు ఆయన. పెళ్ళయ్యాక ప్రేమించాడు. ఇప్పుడు చాలామందికి రాంది ఏంటంటే, పెళ్ళికి ముందు ప్రేమించడం వస్తుంది మనందరికీ, పెళ్ళయ్యాక ప్రేమించడమే రావట్లేదు. అందుకనే కుటుంబాలు ఇలా తగలడ్డాయి. పెళ్లి కాకముందు ప్రేమించడం ఎనీ డాగ్ విల్ డూ, ఎవరైనా చేయగలరు. పెళ్ళి అయిన తర్వాత ప్రేమించడం ఉంటుంది చూసారా, అది చాలా ఛాలెంజ్. ఎందుకంటే మనం దగ్గరకు వస్తాం, దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ ఇంకా దగ్గర అవ్వాలనిపిస్తుంది, మనిషికి దగ్గర అయ్యే కొద్దీ ఎందుకు దగ్గర అయ్యామా అనిపిస్తుంది. అది పెద్ద ఛాలెంజ్. పెళ్ళైన తర్వాత ప్రేమించడం చాలా పెద్ద ఛాలెంజ్. మీ అమ్మ నాన్నని చూడండి, వాళ్ళు ఇంకా కలిసినారంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు మీ చిన్నప్పుడే విడిపోయారు అనుకోండి, మీ బతుకు కూడా చింపేసిన విస్త్రే. యూ నీడ్ టు థ్యాంక్ ఫర్ యువర్ మామ్ అండ్ డాడ్ బికాస్ దే ఆర్ టుగెదర్. వాళ్ళు ఇంకా కలిసి ఉన్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. సో మ్యారేజ్ అనేది దేవుడు అరేంజ్ చేసింది, దేవుడు నియమించింది.